వైకాపా 5 ఏళ్ల విధ్వంసకర పాలనపై ప్రభుత్వ విప్ గణబాబు నిప్పులు చెరిగారు. విశాఖపట్నంలోని గోపాలపట్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గణబాబు జగన్ అనాలోచిత అవినీతి పాలన వల్ల రాష్ట్ర ఖజానా పతనమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి, అనాలోచిత నిర్ణయాలతో కోట్లాది రూపాయలు అప్పు తీసుకొచ్చి వాటిపై వడ్డీలు అధికమవడంతో ఇప్పటి కూటమి ప్రభుత్వంపై అధిక భారం పడిందన్నారు. రాష్ట్రంలో సుమారుగా 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారని, వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వలన గడిచిన 7 నెలల కాలంగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, ఆరోగ్యశ్రీకి సంబంధించి పెండింగ్ బిల్లులు ప్రస్తుత ప్రభుత్వం చెల్లించిందని తెలియజేశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అప్పులు తన విలాసవంతమైన నివాసాలకు, పబ్లిసిటీకే వాడుకున్నారని విమర్శించారు. అనాలోచిత నిర్ణయాల వల్ల గత పాలకులు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతి వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల కోట్లాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల వల్ల దానికి వడ్డీల భారం పెట్టి ఈరోజు మా ప్రభుత్వానికి చిన్న చంద్రబాబు నాయుడు గారికి అది పెద్ద భారంగా మారింది. రాష్ట్రంలో చూస్తే సుమారు 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రావడం, అందులో 10 లక్షల కోట్ల అప్పు, ఏడాదికి 71,000 కోట్ల అసలు వడ్డీ చెల్లింపు, ఈ భారం కూడా ప్రభుత్వమే పడుతుంది. ఈ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా జవాలా తీసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేశారు. దానివల్ల ఈ గడిచిన 7 నెలల్లో కూడా ఆ బకాయిల వల్ల ఈరోజు ఆ భారం, ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, డిగ్రీ ఇంటర్ కావచ్చు, లేకపోతే వసతి దీవెన కానీ, ఆరోగ్యశ్రీ సంబంధించి 1,800 కోట్లు, ధాన్యం బకాయిలు 1,600 కోట్లు, ఇరిగేషన్ కాంట్రాక్ట్ బకాయిలు 19,000 కోట్లు, ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి బకాయిలు కూడా 20,000 కోట్లు, అదేవిధంగా గృహ నిర్మాణం ఈరోజు టిడ్కో హౌసెస్ కూడా 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు కూడా 2,100, ఇలా మొత్తం జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 1,40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఈరోజు అప్పులు తీసుకొచ్చినవి ఆర్థికంగా ఎదగడానికంటే సాగునీటి ప్రాజెక్టులకో లేకపోతే అమరావతి నిర్మాణం ఇట్లాంటి స్ట్రక్చర్స్ మీద ఖర్చు పెట్టి ఉంటే మరలా తిరిగి ఆదాయం వచ్చి ఉండేది. కేవలం వారి విలాసాలకి, జలసాలకి, వారి పేర్ల కోసం లేకపోతే రంగుల కోసం పెట్టిన ఖర్చు చూస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. సెంటు పట్టాల పేరు, ఆ పేరుతో దోపిడీ చేస్తూ ల్యాండ్ ఎక్వైర్ చేసిన దాంట్లో 7,000 కోట్లు కొడుతుంది ప్రచారం. అదేవిధంగా రేషన్ బియ్యంలో కూడా దోపిడీ 7,000 కోట్లు, సచివాలయాలకు వైసీపీ రంగులు వేసేందుకు మళ్ళీ తొలగించేందుకు 3,000 కోట్లు, ఈ రకంగా వృధా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సెక్యూరిటీ ఖర్చు 1,000 కోట్లు, ఓన్లీ పోలీస్ సెక్యూరిటీ ఖర్చు. సర్వేరాళ్లపై ఉండేటువంటి జగన్ ఫోటోకి 700 కోట్లు, ఋషికొండ 600 కోట్లు, సాక్షిలో యాడ్ల నిమిత్తం 500 కోట్లు, అలాగే పట్టాదార పాస్బుక్ పైన ఫోటో ముద్రించిన 13 కోట్లు, ఇలా చెప్పుకుంటే పోతే అనేకమైన ఈరోజు వాళ్ళ టూర్ ఖర్చు కావచ్చు, తిండి ఖర్చు కావచ్చు, ఇవన్నీ కూడా కోట్లల్లో ఖర్చు పెట్టి సుమారు 19,871.35 కోట్ల రూపాయలు కేవలం వారి జల్సాలకి, ప్యాలెస్లకి, పేర్లకి, రంగులు వేసుకోవడానికి, ప్రచార యావతో ఖర్చు